వైసీపీకి ఇప్పుడు నాయకులు కావాలట. ప్రధానంగా పార్టీలో కన్వీనర్లు కావాలి. వైసీపీకి ఇప్పుడు ఒక రకంగా వైసీపీలో నిరుద్యోగ కొరత. అంటే ఖాళీలు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. అలాగని చెప్పి ఉద్యోగాలు చేసి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అదే వాస్తవానికి వైసీపీలో రాజకీయ పదవులు ఖాళీగా ఉన్నాయో వీటిని భర్తీ చేసేందుకు క్షేత్రస్థాయి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారంటే అవునని అనిపిస్తుంది. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు నడిపించే నాయకులు కరువయ్యారట. గతేడాది జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత చాలామంది మౌనంగా ఉన్నారు, ఎవరు ముందుకు రావట్లేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మరొక చిత్రమైన వ్యవహారం తెర మీదకి వస్తుంది. నాయకులు ఉన్నా సరే మండల స్థాయిలో పార్టీని పరుగులు పెట్టించే కన్వీనర్లు లేకుండా పోయారు. గతంలో ఉన్నవారంతా ప్రస్తుతం కూటమి పార్టీలకు అనుకూలంగా మారిపోయారు. దీంతో నియోజకవర్గ స్థాయిలో మండలాల్లో పార్టీ జెండా మోసేందుకు పెద్దగా ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో ఇప్పుడు స్థానిక నాయకులు కన్వీనర్ల కోసం వెతుకులాడుతున్నారట. అంతేకాదు ఇప్పుడు గతంలో నెల జీతాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. కానీ ఇప్పుడు వైసీపీలో మండల గ్రామ స్థాయిలో నియమించే వారికి పూర్తి స్థాయిలో పనులు అప్పగిస్తారట. అలాగే వారికి నెల నెల జీతాలు ఇవ్వాలి అని కూడా పార్టీ నిర్ణయించింది. దీనికి అదనంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో నిబద్ధతతో పనిచేస్తారనే వ్యూహం పార్టీలో కనిపిస్తోంది. నిజంగా మొత్తానికి ఇప్పుడైతే దారిలోకి వచ్చింది పార్టీ. అందుకే కన్వీనర్లకు 25,000 నుంచి 30,000 వరకు జీతాలు ఇవ్వాలని నిర్ణయించారట. మండల స్థాయిలో పార్టీని పరుగులు పెట్టించే అవకాశం ఉంటుంది జీతాలు ఇస్తే అని. అంతే, నిజంగా ఎవడైనా ఫ్రీగా ఎందుకు చేస్తాడు ఈ రోజుల్లో? ఫ్రీగా పార్టీ జెండా భుజాన్ని మోసే అంత ఖాళీగా ఎవరు లేరు. తాతల ఆస్తులు బాగా ఉండి ఇంట్లో గెటినవుతుంది అనుకుంటే పార్టీ జెండా భుజాన్ని వేసి పార్టీ కోసం పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం ఏ జీతం రూపంలో ఇస్తే తప్పే ఉంది. వాళ్ళు పార్టీ పనిచేసినప్పుడు ఇవ్వాలి, ఇచ్చి పని చేయించుకోవాలి. ఇప్పుడు అదే చేయబోతుంది. కన్వీనర్లను వైసీపీలో ఇప్పుడు మండల స్థాయి అలాగే జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి కన్వీనర్లను పెట్టడానికైతే ఇప్పుడు వైసీపీ రెడీ అయింది. వాళ్ళకి జీతాలు కూడా ఇస్తుంది. ఎవరైనా దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉంటే దరఖాస్తు చేసుకోండి.